హెల్తీగా సున్నుండలైతే ఇంట్లో ప్రిపేర్ చేస్తూ ఉంటాం గదా! సున్నుండలల్లే కాకోకుండా ఇంకా కాస్త డిఫరెంట్‌గా అయితే సున్నుండలనేది ప్రిపేర్ చేశాను. ఎలా చేశాననేది స్కిప్ చేయకుండా కంటిన్యూ చేసి చూడండి. ఈ షార్ట్‌లోనే మీకు చెప్తాననమాట. ఇంక సున్నుండలు అంటే గుర్తొచ్చేది ఏంటి అండి, వెన్న, అదే నెయ్యి, బెల్లము అండ్ మినపగుండ్లు ఈ 3 కలిపేసి సున్నుండలైతే ప్రిపేర్ చేస్తూ ఉంటాం గదా! సో, సున్నుండలకి ఇవే కాకోకుండా ఇంకా కాస్తంత హెల్తీగా మంచిగా ప్రిపేర్ చేయడానికి నేనైతే గిన ఫస్ట్ ఇవి మినపగుండ్లయితే గిన మంచిగా ఈ విధంగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత పెసలండి. పెసల్లో చాలా ఫైబర్ ఉంటుంది గదా! పొట్టుతో తీసుకోవాలి. పొట్టుతో సహా తీసేసుకొని ఇవి గూడా మినపగుళ్ళలాగా సేమ్ అలాగే ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త 2 స్పూన్లంత బియ్యము ఇవి యాడ్ చేసేసి ఇవి గూడా ఫ్రై చేసుకోవాలి. బియ్యం గూడా ఫ్రై చేసేసుకొని ఈ మూడింటిని మంచిగా మిక్సీ పట్టేసుకోవడమే. బెల్లం వేసుకొని మిక్సీ పట్టేసుకొని తర్వాత నెయ్యి కాచుకొని సున్నుండ సుట్టేసుకోవడమే అనమాట. చాలా సింపుల్ ప్రాసెస్. ఎప్పుడు చేసే సున్నుండలు కాకుండా ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. పెసలు, బెల్లము వేసి టేస్ట్ అయితే చాలా బాగుంది. నార్మల్ సున్నుండల కంటే ఇవి చాలా ఇంకా కాస్త బాగా టేస్టీగా అనిపించింది. ఎందుకంటే పెసరపప్పు బాగా కొంచెం ఏమంటారు, తినేటప్పుడు పలుకు పలుకు చాలా బాగుంటుంది కదా పెసరపప్పు టేస్ట్ కూడా. సో అవి యాడ్ చేయడం వల్లనో ఏమో టేస్ట్ అనేది ఇంకా కొంచెం మంచిగా అనిపించింది. సో ఎలా అనిపించింది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకైతే ఇవ్వండి. హెల్తీ రెసిపీ అని చెప్పొచ్చు కదా, మన పిల్లలకి స్నాక్స్కి అయితే మంచిగా ప్రిపేర్ చేయండి. బ్రెయిన్ డెవలప్మెంట్ చాలా బాగుంటుంది. ఎలా అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్.